హాయ్. నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావో అర్థమైంది, కానీ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. హే, అలా కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఈ లెటర్ ఇప్పుడే చదవద్దు, నువ్వు సెటిల్ అయిన తర్వాత చదువు. ఏ ప్రేమో ఇది ప్రణమా అసలుందా? నాకు మాట ఇవ్వు, ఈ లెటర్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఓపెన్ చేయకు. నువ్వు సెటిల్ అయిన తర్వాతే ఓపెన్ చేయాలి. సరే. రాదే ఈ మాయల్లో ఏదైనా వదిలే మాయే ఈ ప్రేమల్లో గుండెలపై నిన్నే. ఏంట్రా ఈ లెటరు? ఇది నాది. నీదే కానీ ఆ లెటర్లో ఏమో చదువుదా మీరా? వద్దురా, తనకు మాట ఇచ్చాను, లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే చదువుతానని. సరే పోరా. ఈ లెటర్ చదువుతున్నా అంటే నేను చనిపోయానని అర్థం. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నాకు క్యాన్సర్ ఉంది. అందుకే నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. హే, నువ్వేంటి ఇక్కడ? తను నాతో పాటు రా, నేను తీసుకెళ్తా. నీ చేతిలో ప్రాణమురగిలేనే చితిగా చితిగా నా లోకమంటూ నువ్వేనని ఎగిరాను నింగిదాకా. నాకంటూ అమ్మ నువ్వేనని నా తల్లిని విడిచాగా. నాకంటూ ప్రేమ వేచుందని. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ పుట్టడమే అదృష్టం. ప్రేమ చెప్పలేనంతగా నాకంత విలువలేదా?